వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకొక కీలకమైనటువంటి ఆ స్కామ్ అయితే వెలుగులోకి వస్తుంది. తాజాగా రవాణా ఏదైతే లిక్కర్ రవాణా అంటే ఆ ప్రభుత్వ లిక్కర్ నుంచి ప్రభుత్వ డిపోలకు ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుందో అందులో కూడా భారీ అవినీతి జరిగింది. దాదాపుగా 400 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ మొత్తం కూడా రాష్ట్ర ఖజానాకు నష్టం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారు. దొంగలో ఊళ్ళు పంచుకున్నట్టుగా వైసీపీ నాయకులందరూ కూడా ఈ రవాణా కాంట్రాక్టులు జిల్లాల వారీగా పనిచేసుకుని ఆ 2-3 జిల్లాలు ఒకటిగా చేసుకుని పనిచేసుకుని ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో ఈ రవాణా అనేది జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండేది. వాళ్ళు ఒక వ్యక్తిని ఎంపిక చేసి ఆ కేసుకు 13 రూపాయల చొప్పున చెల్లించేవాళ్ళు. సో ఇలా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయటం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది. సో వాస్తవానికి ఇది ఒక పెద్ద స్కామ్ ఇది. సో అందుకని ఏం చేశారంటే ఇక జాయింట్ కలెక్టర్లకు ఆ బాధ్యత తీసేసి రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయం జరిగేలాగా ఫస్ట్ మార్పు తెచ్చారు. ఆ తరువాత ఈ కాంట్రాక్ట్లు ఎవరికి కట్టబెట్టారు అంటే రాజు కసిరెడ్డి, ఈ కీలకమైనటువంటి ఈ స్కామ్లో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్న రాజు కసిరెడ్డితో పాటు అతని మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డికి చెందినటువంటి ఒక ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ సంస్థకు కట్టబెట్టారు. సరే ఆ సంస్థకైనా 13 రూపాయలు కట్టబెట్టుంటే సరేలే, బయటోడి ఇచ్చే డబ్బులు వాళ్ళు తీసుకుంటారులే పోనీ అని అనుకోవచ్చు. కానీ ఎంత కట్టబెట్టారు తెలుసా? 34 రూపాయలకు కట్టబెట్టారు. అంటే కేసుకు 13 రూపాయలు చెల్లించాల్సిన చోట 34 రూపాయలు, అంటే ఒక్కొక్క కేసుకు అదనంగా 21 రూపాయి చెల్లించారు. దీనివల్ల ఆ 4-5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన నష్టం ఎంతో తెలుసా? 400 కోట్ల రూపాయలు సుమారు. దీని మీద గత నెల 10వ తారీఖునే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీన్ని కూడా సిట్కే వదిలేయడం జరిగింది. నిన్నే ఆ సిఎస్ ఆల్రెడీ అది ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏదైతే లిక్కర్ స్కామ్ను విచారిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో విజయవాడ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఉందో అదే సిట్వే ఇప్పుడు దీన్ని కూడా విచారించాలని చెప్పి నిన్న చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న విజిలెన్స్ విభాగం ఈ కుంభకోణాన్ని బయట పెట్టింది. సో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు దీన్ని పంచుకున్నారు అనేది ఇప్పుడు విచారణలో బయటికి రావాలి. ప్రధానంగా వైసీపీ నేతల పాత్ర ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఈ రవాణా స్కామ్ లో ఉండి ఉంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అనుమానం. అది విచారణలో బయటకు వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం రవాణాలోను మహా దోపిడీ. ఒక్కో కేసు రవాణా ఛార్జీ 13 రూపాయలు, దాన్ని 34 రూపాయలకు పెంచి 200 నుంచి 400 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైసీపీ నేతలు. రాజు కసిరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ ను ముందు పెట్టి దందా. జగన్ జమానాలో మరొక కుంభకోణం సిఐడిలో కేసు, దాన్ని కూడా సిట్కు అప్పగింత అని చెప్పి సిఐడిలో నమోదైనటువంటి ఈ కేసును ఉమ్మడిగా సిట్టే విచారించాలని చెప్పి నిన్నైతే ఇవ్వడం జరిగింది. జగన్ జమానాలో మద్యం సరఫరా ఆర్డర్ల ద్వారా 1000 కోట్ల రూపాయలు ముడుపులు కొలగొట్టిన వైకాపా ముఠ అప్పట్లో ఏపీఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా వ్యవహారంలో మరొక కుంభకోణానికి పాల్పడింది. అందులో 200 నుంచి 400 కోట్ల రూపాయలు దోచుకుంది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వైకాపా ముఖ్య నేతల్లో పలువురు 2-3 జిల్లాలను వంతులేసుకుని మరి దోచేశారు. కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఈ దందా చేయగా మరికొందరు మాత్రం బినామీలను ముందు పెట్టి నడిపించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ కుంభకోణం గుట్టు వీడింది. ఈ నివేదిక ఆధారంగా ఏపీసీఐడి ఈ నెల 10న కేసు కూడా నమోదు చేసింది. 2020-24 మధ్య ఈ ముఠా మద్యం రవాణా టెండర్లలో రిగ్గింగు, అడ్డగోలు రవాణా ఛార్జీలు పెంచడం, నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 200 నుంచి 400 కోట్ల రూపాయల నష్టం కలిగించిందని చెప్పి సిఐడి అయితే ఒక ఎఫ్ఐఆర్ అయితే పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్కే అప్పగిస్తూ నిన్న ప్రధాన కార్యదర్శి విజయానంద్ అయితే ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. సో జేసీల నుంచి లాక్కుని కేంద్రీకృతం చేశారు. నేను ఇందాకే చెప్పా కదా, వాస్తవానికి ఇది జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండేది ఫస్ట్. సో ఏపీఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును
వైకాపా హయాంలో తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది. సో ఎంపిక చేసినటువంటి కాంట్రాక్టు సంస్థకు ఒక్కొక్క మద్యం కేసు రవాణాకు 13 రూపాయల చొప్పున చెల్లించేవాళ్ళు. అయితే వైకాపా ముఠా ఈ రవాణా మీద దోచుకోవాలని ఎప్పుడైతే ఈ బుద్ధి కలిగిందో అప్పుడు ఏం చేయాలి, జాయింట్ కలెక్టర్లను ఇక్కడ నుంచి తప్పించాలి. ఎందుకంటే ఇది జిల్లా పరిధిలో జరిగేది. వాస్తవానికి మొదట ఏ జిల్లా జాయింట్ కలెక్టర్ అయినా ఆ జిల్లాలో రవాణాకు సంబంధించి టెండర్ రూపంలోనో లేదా ఓపెన్ టెండర్ రూపంలోనో ఆన్లైన్ విధానంలోనో దరఖాస్తులు స్వీకరించి ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించేవారు, 13 రూపాయలు చెల్లించేవారు. కానీ ఇక్కడ స్కామ్ చేయాలంటే ముందు జేసీల నుంచి తప్పించాలి. అందుకని ఏం చేశారు, దీన్ని కేంద్రీకృతం చేశారు. సో దీన్ని కేంద్రీకృతం చేయడం వల్ల ఏం జరిగింది, సో ఇక్కడ ఎవరు పంచుకున్నారో కూడా ఒకసారి చూడండి. ఎక్కడెక్కడ ఏ వైకాపా నేత అంటే రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జు ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి ఎంసీ విజయానందరెడ్డి సంస్థ అయినటువంటి నిఖిలానంద లాజిస్టిక్స్, ధర్మవరం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బినామీల పేరిట ఉన్న సంస్థలకు అక్కడ అప్పగిస్తే, గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు అప్పగించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ పేరిట ఉన్న సంస్థకు అప్పగించారు. ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనలుడు విజయనగరం జడ్పీ చైర్మన్ అయినటువంటి మజ్జి శ్రీనివాసుకి అనుచరులకు అలాగే బినామీల పేరిట ఉన్న సంస్థలకు రవాణా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి దోచుకునేలా చేశారు. సో దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ చేయించింది. సో అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కడు వంతుల వారీగా పంచుకున్నారు. సో దీని కంటిన్యూషన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇంతకుముందు జేసీల పరిధిలో ఉన్న దాన్ని ఏం చేసిందంటే కేంద్రీకృతం చేసింది. దీంతో ఏపీఎస్బీసీఎల్ స్థాయిలోనే కాంట్రాక్టు ఎంపిక జరిగేలా నిబంధనలు మార్చిందంటే ఇక జాయింట్ కలెక్టర్ల దగ్గర ఆ పవర్ తీసేసి డైరెక్ట్గా వాళ్లే చేతిలో తీసుకున్నారు. అప్పుడే జరిగింది చూడండి. ఈ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డి A1, అలాగే ప్రధాన అనుచరుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి A8, వీళ్ళిద్దరి పరిధిలో ఉన్నటువంటి ముసుగు సంస్థే సిగ్మా లాజిస్టిక్స్. సో దానికి కాంట్రాక్టు దక్కేలాగా ప్రభుత్వం వాళ్ళది, దందా నడిపేదే వాళ్ళు. సో దానికి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు. సో ఒక్కో మద్యం కేసుకు 34 రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేశారు. వాస్తవానికి సిగ్మాకైనా ఎంత చెల్లించాలి, 13 రూపాయలు చెల్లించాలి లేదా 14 రూపాయలు చెల్లించాలి. కానీ 34 రూపాయలు చెల్లించారు. అంటే అదనంగా చెల్లించాల్సిన దానికి మరొక 3 రెట్లు అదనంగా చెల్లించడానికి ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో కేసు రవాణాపై 21 రూపాయలు లబ్ధి పొందారు. ఏపీఎస్బీసీఎల్ సిగ్మా లాజిస్టిక్స్ కు మొత్తంగా 450 కోట్ల రూపాయలు చెల్లించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా, అంటే ఈ 450 కోట్ల రూపాయల్లో వాస్తవానికి ఒక 150 కోట్లే అవుద్ది చెల్లించాల్సింది. కానీ పైన అదనంగా ఉన్న ఈ 300 కోట్ల రూపాయలు సుమారు సొమ్ముని వీళ్ళు రేట్లు పెంచడం ద్వారా దోచుకుని జేబులో వేసుకున్నారు. సో ఇదొక భారీ స్కామ్. 300 కోట్ల రూపాయల స్కామ్ అనేది చిన్న స్కామ్ ఏం కాదు. సో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క వైకాపా నేత పాగా మద్యం రవాణా మొత్తాన్ని తమ గుత్తాధిపత్యంలో తెచ్చుకున్న రాజకేశిరెడ్డి అలాగే కిరణ్ కుమార్ రెడ్లు సిగ్మా లాజిస్టిక్స్కు 5% మేర కమిషన్ చెల్లించేవారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైకాపా ముఖ్య నేతలు ఆయా ప్రాంతంలోని మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేశారు. తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిఐడి ఎవరెవరిని నిందితులుగా చేర్చిందో ఎఫ్ఐఆర్ ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతానికి దాన్ని సీక్రెట్గా ఉంచి ఆ సిట్ అయితే విచారణ చేస్తుంది. సో అంటే గతంలో ఈ మద్యం అంటే కుంభకోణం, మద్యం కుంభకోణం అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది ముడుపుల కుంభకోణమే, కానీ రవాణా కూడా కుంభకోణమే. దోచుకోవటానికి కాదేది అనర్హం అన్నట్టుగా వైసీపీ హయాంలో ప్రతిదీ కూడా దోపిడీకి అనుకూలంగా మార్చేసుకున్నారు. ఈవెన్ చివరిగా సీసాలు సప్లై చేయడాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చేసు. ఇలా 400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు. అందుకనే ఇది దేశంలోనే అతిపెద్ద లెక్క స్కామ్ ఎందుకయింది. ఈ విధంగా 100,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు కాబట్టే అతిపెద్ద లెక్కర్ స్కామ్ అయింది. ఓపెన్ గానే 3,200 కోట్ల రూపాయలు ఓపెన్ గానే దోచుకున్నారని చెప్పి నిన్న సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. అదేమి చిన్న దోపిడీ కాదని రాజకేశిరెడ్డి బెయిల్ సందర్భంగా వ్యాఖ్యానించింది. సో ఏది ఏమైనా మొత్తంగా ఆ తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ లోని మరొక పార్ట్ బయటికి రావడంతో ఇప్పుడు వైసీపీ నేతలందరిలో కూడా ఉలిక్కిపాటు మొదలైంది. ఆ సిట్టు ఎవరిని విచారిస్తుంది, ఎవరిని రమ్మంటుంది, ఎటువంటి ఆధారాలు సేకరిస్తుంది, ఇది మళ్ళీ ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనే భయం ఇప్పుడు వైసీపీ నేతల్లో అయితే స్పష్టంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.